మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే 6వ రోజు కూడా ఇరాన్ పై అమెరికా భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇటు ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తూనే ఉంది భీకరంగా. అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? అండి, ఇప్పుడు గత 6 రోజులు వరుసగా 6 రాత్రులు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన సెంట్రల్ కమాండ్, ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ దగ్గర బహ్రైన్ ఈ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ కమాండ్ ద్వారా భయంకరమైన దాడులు ఇరాన్ మీద, ఇరాన్ 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూప్రాంతం మీద ఇరాన్ మీద అమెరికా తన యొక్క అత్యున్నత ఫ్లైట్ అంటే ఫైటర్ జెట్స్ అయిన F-35, F-22 రాప్టర్స్, తర్వాత B-1, B-2, B-3 ఇంకా రంగంలో దిగలే, B-52 ఫైటర్స్. కానీ ఈ వీటితో పాటు F-15, F-18 హార్నెట్లతో పాటు తర్వాత తన హెల్ ఫైర్ మిసైల్స్, యుఎస్ నేవల్ షిప్పుల ద్వారా, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల ద్వారా ప్రయోగించే హెల్ ఫైర్ మిసైల్స్ని విపరీతంగా ప్రయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్లో ఈ 6వ రోజు రాత్రి ఎంతటి దాడులు జరిగినాయి అంటే, ఇప్పుడు ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారం రోజుల తర్వాత అంటున్న ఈ ట్రంప్ ఆల్రెడీ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వేలు, బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్లు, వీటిని ఎక్కువగా అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇరాన్లో ఉన్న ఈ సీక్రెట్ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్, అండర్ గ్రౌండ్ డ్రోన్ సిటీస్, వాటి లాంచింగ్ ఫెసిలిటీస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, ఇరాన్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ని, తర్వాత నేవిల్లు, ఈ తర్వాత ఈ యొక్క హర్మూజ్ స్ట్రైట్ని ఏవైతే కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే బాసిత్తు, కార్డ్స్ లాంటి IRGC ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ మీద భయానకమైన దాడులు చేయడం చూస్తున్నాం. ప్రస్తుతం చూస్తే ఇరాన్లోని 5 సిటీలు, ముఖ్యంగా బందర్ అబ్బాస్ మేజర్ పోర్ట్ ఆఫ్ ఇరాన్ అండి, తర్వాత ఇండియా అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్ట్ని, 2 పోర్ట్ సిటీస్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు. తర్వాత 3ది ఏంటంటే క్వెష్ ఐలాండ్ ఒకటి, తర్వాత దీంతో పాటు కర్గ్ ఐలాండ్ మీద కూడా చెదురుమదురుగా అటాకులు చేస్తున్నాయి యుఎస్ ఉపయోగించిన డ్రోన్ల ద్వారా. తర్వాత ఈ టెహరాను, తర్వాత బుషేహారు, తర్వాత నాటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఎక్కువ దాడులు చేస్తున్నాడు. ఈ ఎంతటి దాడులు అంటే, ఈ యొక్క దాడుల్ని మనం చూసినట్టయితే యుఎస్ ఫస్ట్ పేజ్లో చేసిన దాడుల కంటే అత్యధికంగా దాడులు చేస్తున్నాడు అనమాట. అంటే ఇరాన్కి ఊపిరి కూడా చలపడం లేదు, బూడిద మాత్రం మిగులుతుంది. అక్కడ IRGC ఇప్పుడు 10 మంది వరకే, నిన్నటి అటాక్లోనే 10 మంది వరకే ఈ యొక్క IRGC కమాండోలు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నష్టం ఎంత అనేది ఇరానే లెక్క పెట్టుకోలేని పరిస్థితి అక్కడ క్రియేట్ అవుతుంది. ఇది ఒక భయంకరమైన అటాక్. మరి ట్రంప్ ఏ ఉద్దేశంతో అటాక్ చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇది ఎలా ఉంటే, దీనికి ఆపోజిట్గా, దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ చేస్తున్న అటాకులు కూడా అదే విధంగా ఉన్నాయి. కాకపోతే చాలా వెయిట్ అండ్ సీ మూడ్లో ఇంకా ఇరాన్ ప్రతిస్పందిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇరాన్ అమెరికా దాడులకు ప్రతిస్పందనగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్మీ బేస్ని అటాక్ చేయడం అనేది అత్యధికంగా చెప్పవచ్చు. ముఖ్యంగా UAE మినహాయిస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద ఇరాన్ దాడులు చేయడంలే. ఎందుకనేది దానికి చాలా పెద్ద లోతైన ఒక కారణం ఉంటుంది. UAE మినహాయిస్తే తర్వాత బహ్రైను, ఖతారు, తర్వాత సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్, ఈ దేశాల్లో ఉన్న ఈ అమెరికా ఎయిర్ బేస్ని అటాక్ చేస్తుంది. ముఖ్యంగా బహ్రైన్ యొక్క US 5th ఫ్లీట్ నేవల్ బేస్ని భయానకంగా అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని మీద షాహెద్ డ్రోన్లు ఎక్కువగా వేసినట్టు తెలుస్తుంది. తర్వాత బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగిస్తూనే ఉంది. తర్వాత ఇజ్రాయెల్ సిటీస్, ఇటు యొక్క ముఖ్యంగా హైఫా, టెల్ అవీవిల్ మీద బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగిస్తుంది. వాటిలో ఖైబర్ షేకెన్, తర్వాత ఫత్తా 2 లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ ఉండడం అనేది ఇక్కడ చాలా, అంటే ఎంతటి డేంజరస్ వెపన్స్ ఇరాన్ పోగు చేస్తుందో మనం చెప్పవచ్చు అనమాట. ఇది ఎలాగ ఉంటే, ఇది 6వ రోజునే ఇరాన్లో ఉన్న, అంటే ఇరాన్ అంతకు ముందు ఇప్పుడు అబ్బాస్ బరాక్చీ ప్లేస్లో విదేశాంగ శాఖ మంత్రిగా చేసి ఒకప్పుడు ఇరాన్ డిస్కషన్స్లో అందరిని గ్లోబల్ లీడర్లు ఫేస్ చేసిన ఇప్పుడు ఇరాన్ ఒక ప్రతినిధి అత్యంత ఒక బాంబ్ షెల్ ప్రయోగించాడని చెప్పొచ్చు. అదేంటంటే, ఇరాన్ IRGCని ఆయన వేడుకుంటున్నాడు. ఏమనంటే, అమెరికా ఎయిర్ బేస్లో, అమెరికా ఆర్మీ బేస్ని డైరెక్ట్గా ఇన్వైట్ చేయండి, డైరెక్ట్గా అటాక్ చేసేయండి, అటాక్ చేసి అక్కడ ఉన్న అమెరికా సైనికుల్ని 100ల కొద్దీ అక్కడ చంపేయడం కానీ, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి టెహరాన్లో పెరేడ్ అయినా చేద్దాం, మనం అసలు వదలొద్దు, ఇంకా డూ ఆర్ డై మూడ్లో వెళ్ళిపోదాం అనేది ఇప్పుడు ఒక పెద్ద సంచలనం అయిపోయింది గల్ఫ్ రీజన్లో. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళి ఇరాన్ సిటీస్ని ఇన్వైట్ చేయడం కాదు, సైన్యాన్ని పంపడం కాదు, ఇరానే తన సైన్యాన్ని, అమెరికా ఎయిర్ బేస్లు అంటే ఎక్కడ ఉంటాయి, ఇటు కువైట్, తర్వాత బహ్రైన్, ఖతారు, సౌదీ అరేబియా, ఈ సిటీల్లో ఉంటాయి. అంటే వీటిని అది ఆక్యుపై చేయడానికి రావాలన్నమాట ఇరానియన్ ఫోర్సెస్. ఇదే జరిగితే
అది ఒక మహాయుద్ధం, థర్డ్ వరల్డ్ వార్ తప్పితే వేరేది లేదు. అసలు అమెరికా ఏమీ చేయలేని ఒక పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇరాన్ యొక్క 6.5 లక్షల ఆర్టీస్ అనే ఆర్మీ, 1,50,000 మంది ఉన్న IRGC దళాలు, గెరిల్లా వార్ఫేర్లో వాళ్ళు అత్యున్నతమైన స్కిల్స్ ఉంటాయి. వాళ్లే వచ్చి ఇటు గల్ఫ్ రేజ్లో కువైట్, బహ్రైన్, ఖతార్ ఎంతెంతో ఉండవండి. ఇప్పుడు కువైట్ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 89,000 చదరపు కిలోమీటర్, చాలా చిన్న ప్రాంతం అనమాట కువైట్. తర్వాత బహ్రైన్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 20,000 చదరపు కిలోమీటర్లు, ఖతార్ చూస్తే 7,000 చదరపు కిలోమీటర్లు, చాలా చిన్న ఆల్మోస్ట్ సిటీలు, 750 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్లు. హైదరాబాద్ కంటే, గ్రేటర్ హైదరాబాద్ కంటే తక్కువ ఖతార్. సో ఇలాంటి సిటీలను ఆక్యుపై చేయడానికి IRGCకి చాలా తక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే అక్రాస్ పర్షియన్ గల్ఫ్ అంటే ఆల్మోస్ట్ 150 కిలోమీటర్లు. దాంతో మిలిటరీ బోట్ల మీద వచ్చి అటాక్ చేస్తే అది అమెరికా దళాలు అడ్డుకోలేని పరిస్థితి వస్తుంది అనమాట. అంటే యుద్ధం ఏ స్థాయికి వెళ్ళిపోతుందో అనేది ఇక్కడ ఆందోళన. అమెరికా సైనికులు ఒక 100 మందిని బలవంతంగా తీసుకొచ్చి లేకపోతే చంపేసి వాళ్ళని పెరేడ్ చేస్తే అమెరికా తప్పనిసరిగా అది అణ్వస్త్ర ప్రయోగానికి దిగాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది యుఎస్కి. లేకపోతే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలి. అంటే ఇరాన్ ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళుతుందో అనేది ఇక్కడ పరిగణించవచ్చు. ఇప్పుడు 6వ రోజు యుద్ధంలో ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ ఒక అల్టిమేటం ఇచ్చాడు. 7 రోజుల టైంలో మళ్ళీ పీస్ డిస్కషన్స్కి రాకపోతే ఇరాన్లో ఉన్న సమస్త సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జిలు, విద్యుత్ ప్లాంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, వీటన్నిటినీ నేను పేల్చేస్తాను. అమెరికాకు ఆ సామర్థ్యం ఉంది. ఒకవేళ అమెరికా తలుచుకుంటే వాటి యొక్క విద్యుత్ ప్లాంట్లు అన్నిటినీ పేల్చేయచ్చు. అంటే ఏంటి, ఇరాన్ మధ్యయుగానికి వెళ్ళిపోతుంది, విద్యుత్ లేని మధ్యయుగం లాంటి రాళ్ళ ఏరాకి వెళ్ళిపోతుంది ఇరాన్ అని అమెరికా అధ్యక్షుడు ఒక వార్నింగ్ అవ్వడం అనమాట. దీనికి ప్రతిగా ఇరాన్ ఇచ్చిన ఇప్పుడు వార్నింగ్తో ఇప్పుడు ప్రపంచమే హడలెత్తిపోతుంది. అదేంటి, నేను హౌతీస్కి, యమన్లో ఉన్న హౌతీస్కి ఆదేశాలు ఇచ్చాం. ఏమని, ఒకవేళ యుఎస్ ఈ అటాక్కి పాల్పడితే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మౌలిక సదుపాయాల మీద పాల్పడితే వెంటనే హౌతీలు ఈ యమన్లో ఉన్న బాబ్ ఎల్ మనాబ్, సూయజ్ కెనాల్, రెడ్ సీ మార్గాన్ని క్లోజ్ చేసేయండి అని. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో ఉన్న మొత్తం ఆయిల్ ట్రేడ్ అంతా స్తంభించిపోతుంది అనమాట. అంతటి విపత్కర పరిస్థితి రాబోతుంది. అందువల్ల ఇరాను, అమెరికా ఒకళ్ళకొకళ్ళు ఎత్తులేసుకుంటున్నారు. ఈ యుద్ధం ఆగేలేదు. ఒక పక్కన ఇప్పుడు యుఎస్ ఎంబసీ అంటే యుఎస్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే, ఇంకో పక్కన ఇరాన్ డిస్కషన్ చేస్తూనే ఉంది, శాంతి ఒప్పందానికి వచ్చేస్తుంది అంటున్నారు. కానీ ఇంకొక పక్కన శాంతి ఒప్పందానికి రాకపోతే నేను ఇలా అటాక్ చేస్తానని అదే ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడు కెవిన్ లెవిట్ చెప్పింది ఒకటి, ట్రంప్ చెప్పింది ఒకటి. అంటే డిస్కషన్స్ కొనసాగడంలా. ఇరాన్ ఏం చెప్తుంది, ఇప్పుడు పీస్ డిస్కషన్స్ మేము ఆపేసాం, హార్ముజ్ స్ట్రైట్ క్లోజ్, యుఎస్ నేవల్ బ్లాక్డ్ మరి. అంటే యుద్ధానికి, శాంతి ఒప్పందానికి ముందు ఉన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులన్నీ ఇక్కడికి వచ్చేసి మొత్తం శాంతి ఒప్పందం తుక్కు అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ దౌత్య సమావేశాలు జరిగితే అది కేవలం మాత్రం జరిగితే ట్రాక్ టు అనధికారిక దౌత్య చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. అంటే ప్రస్తుతం ఇరాన్, అమెరికాల మధ్య అసలు ఎటువంటి సంబంధాలు లేకుండా వాళ్ళు యుద్ధం మీద మాత్రమే దృష్టి పెట్టారు. అంటే ఈ యుద్ధం ఇప్పుడు ఆగే ప్రసక్తి లేదు. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా నెలల పాటు కొనసాగేటట్టే ఇప్పుడు ఇరాన్ వ్యూహం ఉంది. అమెరికా వ్యూహం ఏంటంటే ఈ దీర్ఘకాలికం లేకుండా సర్వనాశనం చేసేద్దామని. అంటే ట్రంప్ చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ప్రస్తుత యుద్ధంలో అనేది కూడా మనకు అవగతం అవుతుంది. రైట్ సార్, ఇరాన్లో